నమస్తే నాగేశ్వర్ గారు. ఇవాళ 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. క్యాబినెట్ లిస్ట్ కూడా రెడీ అయింది సార్. 24 మందితో క్యాబినెట్. బీసీ నేత పెద్దపేట అచ్చెన్నాయుడికి అవకాశం ఇచ్చారు. కొల్లు రవీంద్ర సహా 8 మందికి బీసీలకు మంత్రి పదవులు. అనిత, సవిత సహా 3 మహిళలకు చోటు. జనసేన పార్టీ నుంచి 3కి అవకాశం దక్కింది సార్. పవన్ కళ్యాణ్కి, నాదెండ్ల మనోహర్కి, కందుల దుర్గేష్కి. భారతీయ జనతా పార్టీకి ఒకరికి అవకాశం ఇచ్చారు. సత్యకుమార్ అనూహ్యంగా క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఈ క్యాబినెట్ కూర్పు ఏ రకంగా ఉంది? మీ ప్రశ్న ఏంటంటే క్యాబినెట్ కూర్పు ఎలా ఉంది సార్? అన్ని ప్రాంతాలకు, అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తాము అని చెప్పి, అంటే జనరల్గా క్యాబినెట్ కూర్పు ఇలాగే ఉంటుంది కదా సార్. ఈ క్యాబినెట్ కూర్పు ఏ రకంగా ఉందని మీ అంత జనరల్గా స్టేట్మెంట్ నేను ఇవ్వలేనండి. ఏదో టూ వేగ్గా నేను ఆన్సర్ చేయలేను. మీకు స్పెసిఫిక్గా ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. రైట్ సార్. ఇక్కడ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కిమిడి కళా వెంకట్రావు 4 సీనియర్లు గతంలో, అంటే గోరంట్ల ఎన్టీఆర్ హయాంలో మాత్రమే మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు అవకాశం ఇవ్వాల. వాళ్ళకి ఈ క్యాబినెట్లో చోటు దక్కుతుందని అందరూ అనుకున్నారు సార్, కానీ దక్కల. అంటే సీనియర్లకు మొండి చేయి చూపించారా చంద్రబాబు నాయుడు? అచ్చెన్నాయుడు సీనియర్ కదా, కొల్లు రవీంద్ర సీనియర్ కదా, ఆన రామనారెడ్డి సీనియర్ కదా, కేశవ్ సీనియర్ కదా, మీకు పార్థసారథి సీనియర్ కదా, అఫ్కోర్స్ వేరే పార్టీ నుంచి వచ్చారు. సో వీళ్ళంతా అనిత సీనియర్ కదా. నాకు చెప్పండి, వీళ్ళంతా సీనియర్లు కాదు, జూనియర్లు. వీళ్ళంతా కొత్తగా వచ్చారు రాజకీయాలకి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీరు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇవ్వకపోవడం ఆ బాధ అనిపించే విషయమే. ఎందుకంటే ఆయన లాయల్టీ ఎవరు కాదనలేరు. ఎన్టీ రామారావు టైంలోనే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా పనిచేశాడు. చాలా కమిటెడ్ పొలిటీషియను. తెలుగుదేశం పార్టీకి చాలా నిజాయితీతో సేవలు అందించిన రాజకీయ నాయకుడు. అనేక ప్రలోభాలతో ప్రయత్నించినా కూడా ప్రయత్నించడానికి కూడా ధైర్యం చేయలేదు ఎవరు. ఎందుకంటే ఆయన ప్రలోభ పెట్టేంత ధైర్యం కూడా ఎవరు చేయలేదు. సో అందువల్ల సీనియర్ నాయకుడు, రాజకీయాల్లో ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు ఉంటారు. కానీ దశాబ్దాలు ఆయన రాజకీయ చరిత్రలో ఆస్తులు కరిగాయి తప్ప ఆస్తులు పెంచుకున్న నాయకుడు కాదు బుచ్చయ్య చౌదరి గారు. నాకు తెలిసినంతవరకు మొన్న ఎవరో చెప్తున్నారు, 1970sలోనే 7.5 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. ఎంత నిజమో తెలియదు. కానీ అంటే ఆయన రాజకీయాల్లో వచ్చిన తర్వాత ప్లాట్లు, భూములు అమ్ముకున్నాడు తప్ప సంపాదించేది లేదు. అలాంటి నాయకునికి రాలేదు అనే అంశము డెఫినెట్గా అనిపిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ దాని ప్రాతిపదికగా సీనియర్లకే రాలేదు, సీనియర్లకే మొండి చేయి అంటే ఇప్పుడు మీరు చదివిన పేర్లకు ప్రత్యామ్నాయంగా నేను 2 పేర్లు చెప్పాను మీకు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అందరూ, కేశవ్, అనిత. చాలా సందర్భాల్లో కేశవ్కి రాలేదు. ఎందుకంటే కేశవ్ గెలిస్తే తెలుగుదేశం ఓడిపోయింది, తెలుగుదేశం గెలిస్తే కేశవ్ ఓడిపోయాడు. ఫస్ట్ టైం ఇద్దరు, తెలుగుదేశం గెలిచింది, కేశవ్ గెలిచాడు. అందువల్ల ఆయనకి ఈసారి మంత్రివర్గంలో స్థానం లభించింది. సో మంత్రివర్గ కూర్పు అనేది అనేక సామాజిక సమీకరణలు, అలాగే జిల్లాల వారీగా అడ్జస్ట్మెంట్లు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం శాసనసభ స్ట్రెంత్లో 10% వరకు, 15% వరకే ఉండొచ్చు. అంటే 175 ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్ట్రెంత్ కనుక 25 మంది మాత్రమే ఉండాలి. సో 25 మంది ఉన్నప్పుడు పాత జిల్లాలు 13 ఉన్నాయి. సో ఆ పాత జిల్లాల ప్రాతిపదిక తీసుకున్న జిల్లాకు 2. అందులో సామాజికంగా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో ఒకే కమ్యూనిటీ వాళ్ళు 2, 3, 4 ఉండడం అనేది రేర్ కేసుల్లో ఉంటుంది. అది నార్మల్గా ఆ జాగ్రత్త పడతాడు. అందులో చంద్రబాబు ఇంకెక్కువ పడతాడు. తనని ఎక్కడ పలానా కమ్యూనిటీకి మెయిల్ చేశారని అంటారేమో అని కూడా ఎక్కువ పడతాడు. దానివల్ల కూడా బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు నష్టపోతున్నారు. సో అందువల్ల గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇవ్వకపోవడం అనేది డెఫినెట్గా నాకు కూడా వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, రాజకీయాల్లో వివాదరహితుడు. ఇవాళ ఇంత దరిద్రంగా రాజకీయాలు మారుతున్న సమయంలో కొన్ని విలువలకు, హుందాతనానికి ప్రతీకగా నిలిచినటువంటి నాయకుడు, అనుమానమే లేదు. ఇది ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పార్టీకి చాలా అండగా ఉన్నాడు. శాసనసభలో కూడా ఆయన నియోజకవర్గాన్ని రాజమండ్రి నుంచి రూరల్కు మార్చిన, తన సాంప్రదాయ బలం లేని నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి తుఫాన్లో కూడా గెలిచి వచ్చిన నాయకుడు, మామూలు విషయం కాదు. 151 మంది వైసీపీ గెలిచి టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న సమయంలో కూడా బుచ్చయ్య చౌదరి
అది తన నియోజకవర్గాన్ని మార్చిలా గెలిచాడు. నిజంగా అసలు ఎవరు ఊహించలేదు రాజమండ్రి రూరల్ నుంచి గెలుస్తారు అని. సో అందువల్ల ఆయన లాంటి వారికి ఇవ్వకపోవడం అనేది ఆందోళనకరమే, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ సీనియర్లందరికీ మొండి చేయి చూపెట్టి ఏదో కొత్త వాళ్ళకి ఇచ్చారు అనేది కూడా కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఈ మంత్రివర్గ కూర్పు ఎంత ఛాలెంజింగ్గా ఉంటుందంటే, నువ్వు ఒకవేళ నిజంగానే కొత్త వాళ్ళకి ఇక సీనియర్లకి ఇచ్చారనుకోండి, నిన్నగాక మొన్న మోడీ ప్రభుత్వం మీద ఏం మాట్లాడుకున్నాం, అన్నీ పాత ముఖాలే, మళ్ళీ సీనియర్లే, ఉన్న వారికే మళ్ళీ ఇచ్చారు, శాఖలు కూడా మారలేదు అని మళ్ళీ మాట్లాడుకున్నాం. అంటే ఒకే విశ్లేషకుడు రెండు స్టాండ్ తీసుకోలేడు. మోడీ ఏమో పాత వాళ్ళకి ఇచ్చి శాఖలు కూడా మార్చకుండా ఇస్తే అది 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 రైట్ అంటే, చంద్రబాబు నాయుడు చేసి కూడా రైట్ అవుతుంది. అది తప్పైతే ఇది తప్పవుతుంది. అక్కడేమో సీనియర్లకు ఇచ్చినందుకు తప్పు పట్టి, ఇక్కడ సీనియర్లు ఇవ్వనందుకు తప్పు పడితే ఎట్లా ఎన్ని రకాలుగా స్టాండ్ ఉంటుంది. మోడీకైనా చంద్రబాబుకైనా అనేక ఈక్వేషన్స్ మధ్య అకామిడేషన్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఆ అకామిడేషన్ జిల్లాల వారిగా, సామాజిక వర్గాల వారిగా, ఇంకా ఇది ప్రాంతీయ పార్టీ కనుక గ్రూపులు ఉండవు. కాంగ్రెస్ పార్టీ అయితే గ్రూపులు కూడా ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అయితే ఒకే జిల్లా నుంచి, ఒకే సామాజిక వర్గం నుంచి కూడా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకుంటారు అంటే అక్కడ వాళ్ళ నాయకులను బట్టి పార్టీ నడిచేది. అక్కడ పార్టీని బట్టి నాయకులు నడవరు. ఇప్పుడు తెలంగాణ ఉంది అనుకోండి, ఎవరిని కాదంటారు, రెడ్లంతా ఎక్కువయ్యారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదంటారా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదంటారా, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాదంటారా, ఎవరిని కాదంటారు? సో అందువల్ల అందరినీ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి కదా. సో అందువల్ల మీకు టీఆర్ఎస్ లాంటిది ఎవరిని కాదంటారు, కేటీఆర్ని కాదంటారా, హరీష్ రావుని కాదంటారా? సో అందువల్ల ప్రాంతీయ పార్టీలలో టీఆర్ఎస్ లాంటి పార్టీలో కొంత అనివార్యంగా ఎక్కువ మందికి ఇవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ కూడా తెలుగుదేశంలో కూడా ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. సామాజిక కోణం కూడా ఆలోచించాలి. బ్యాలెన్స్ టీఆర్ఎస్లో మీకు ఎర్రవల్లి దయాకర్ రావు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నలుగురు ఒకే సామాజిక వర్గం అని చెప్పి విమర్శలు కూడా వచ్చాయి. బహుశా అక్కడ కూడా విమర్శలు రాకుండా జాగ్రత్త పడి ఉన్నారా? బట్ ఏ జాగ్రత్తలైనా ప్రతిసారి అన్ని జాగ్రత్తలకు బలయ్యేది బుచ్చయ్య చౌదరి గారే. అదైతే ఆవేదన. ప్రతి జాగ్రత్త, ప్రతి ఈక్వేషను, సామాజిక ఈక్వేషను, జిల్లా ఈక్వేషను, అనేక ఈక్వేషన్లో ప్రతిసారి ఆయన బలైపోతుంటారు. కానీ ఇదే చివరిసారి నెక్స్ట్ ప్రత్యక్ష ఎన్నికల్లో అసలు ఈసారి పోటీ చెప్పి గతంలో ఈసారి కూడా పోటీ చేయనని చెప్పారు. మొన్న పోటీ చేసే ముందు కూడా ఇదే ఫైనల్ అని చెప్పారు సార్. వాస్తవం అది. ఈసారి కూడా ఆయన పోటీ చేయననే అన్నాడు. బట్ ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన పార్టీ అడిగింది కనుక పోటీ చేశాడు. సో అందువల్ల ఆయన ఈసారి కూడా పోటీ చేయని నాతో కూడా అన్నాడు. ఇక లేదు సరిగా రాజకీయాలు అప్పట్లాగా లేవు అని ఆయన పోటీ కూడా చేయనన్నాడు. బట్ స్టిల్ తర్వాత మరి పార్టీ ఆదేశించవచ్చు. ఇది లాయల్ టీడీపీ వర్కర్, అందులో డిస్ప్యూట్ లేదు. మొక్కవోని నిబద్ధత తెలుగుదేశం పట్ల. కానీ నేను అంటున్నట్టు ఈ రకరకాల ఈక్వేషన్స్ వల్ల ప్రతిసారి ఆయన బలైపోతున్నాడు. ఈసారి కూడా ఆయన బలైపోయినమా నిజం. కానీ దాని ఆధారంగా బుచ్చయ్య చౌదరికి అన్యాయం జరిగింది కనుక దాని ఆధారంగా సీనియర్లందరికీ మొండి చేయి చూపెట్టారని మీరు ఏదో క్వశ్చన్లు అయితే అడిగారో, ఐ డోంట్ అగ్రీ. సీనియర్లందరికీ మొండి చేయి చూపెట్టలేదు. సీనియర్లందరికీ ఇస్తే వాళ్ళే 25 మంది అవుతారు. ఇక జూనియర్ కొత్త వాళ్ళకి ఎవరికి ఉండదు స్కోప్. అందువల్ల ప్రతి క్యాబినెట్ కంటిన్యూటీ అండ్ చేంజ్ ఉంటుంది. కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, కొంతమంది పాత వాళ్ళు ఉంటారు, కొంతమంది యూత్ ఉంటారు, కొంతమంది సీనియర్లు ఉంటారు. సో రకరకాల డైవర్సిటీలు ఉంటారు. సో వీటన్నిటిని ఇప్పుడు సామాజిక బ్యాలెన్సింగ్, అలాగే జిల్లాల వారి బ్యాలెన్సింగ్, ప్రాంతాల వారిగా బ్యాలెన్సింగ్. ఇప్పుడు రాయలసీమకు కొంత రిప్రజెంటేషన్ ఉండాలి, ఉత్తరాంధ్రకు కొంత రిప్రజెంటేషన్ ఉండాలి. మొత్తం ఓన్లీ కోస్తాకే రిప్రజెంటేషన్ ఇచ్చి రాయలసీమకి ఇవ్వకుండా ఉండలేరు కదా. సో దాంతోపాటు మీకు ఈసారి కూటమి ప్రభుత్వం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే జనసేనకి అకామిడేట్ చేయాలి, మీరు బీజేపీకి అకామిడేట్ చేయాలి. సో ఇలా వివిధ రకాల అకామిడేషన్లు కూడా చేయాలి. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. బహుశా ఇంకా స్పీకర్ లాంటి పదవులు ఉన్నాయి. సో బుచ్చయ్య చౌదరి గారి సేవలను అక్కడ ఏమైనా ఉపయోగించుకుంటారా? ఎందుకంటే చాలా అనుభవజ్ఞుడు పార్లమెంటరీ కెరీర్లో కనుక ఆ రకమైనటువంటి బాధ్యతలు ఏమైనా ఇస్తారో చూడాలి. రైట్ సార్. ఇప్పుడు మోదీ 3.0 క్యాబినెట్లో జనసేనకు అవకాశం వస్తుంది అనుకున్నారు బాలశౌరికైనా, కానీ దక్కలేదు. ఇక్కడైనా సముచిత స్థానం ఉంటుందా అంటే సముచిత స్థానం ఇన్ ద సెన్స్ ఎక్కువ నెంబర్లో, ఎందుకంటే కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కదా సార్. సో 3కే పరిమితం చేశారు జనసేన పార్టీకి.
పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ అండ్ నాదెండ్ల మనోహర్. అంటే అది పార్టీల మధ్య ఇప్పుడు జనసేనకు మోడీ క్యాబినెట్లో రాలేదు అంటే మోడీ ఇవ్వలేదు అని కంక్లూషన్కి రాలేం కదా. పవన్ అడగలేదో మనకు తెలియదు. అది ఒక పాసిబిలిటీ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కేంద్రానికి వెళ్ళవచ్చు అప్రాపరేట్ టైంలో. సో అందుకని కూడా అది ఖాళీ పెట్టారని కూడా టాక్ నడుస్తుంది. మనకు ఏది రీజనో తెలియదు. ఇంతవరకు దానిపైన ఏ ప్రకటన రాలేదు కనుక కంక్లూజన్కి రాలేము. అంటే వాట్ మ్యాటర్స్, ఎందుకంటే ఒక్కరే ఎంపీ ఉన్న జతిన్ రామ్ మాంజీ హిందుస్థాన్ అవామీ మోర్చాకు క్యాబినెట్లో చోటు దక్కింది. ఇద్దరే ఉన్న జనతాదళ్ సెక్యులర్కు చోటు దక్కింది. ఆఖరికి ఒక్కరే ఉన్న అజిత్ పవార్ ఎన్సీపీకి కూడా సహాయ మంత్రి ఇస్తామన్నారు. ఆయన క్యాబినెట్ మంత్రి కావాలన్న వాళ్ళు జాయిన్ కాలేదు కానీ సహాయ మంత్రి ఇస్తామన్నారు. అందువల్ల పార్లమెంట్లో ఒక్కరు ఇద్దరు ఉన్న ఇతర పార్టీలకు నేను ఉదాహరణతో సహా చెప్పాను. ఇతర పార్టీలకు కూడా ఇచ్చారు కనుక పవన్ కళ్యాణ్ జనసేనకు కూడా వాస్తవంగా అయితే ఇవ్వాలి. సో మరి ఇవ్వకుండా ఉంటారని అనుకోను. ఎందుకంటే అన్ని భాగస్వామ్య పక్షాలకు రిప్రజెంట్ చేసినప్పుడు జనసేన ఒక్కదాన్ని ఎందుకు పక్క పెడతాడు? అందులో పవన్ కళ్యాణ్ పట్ల మోడీకి ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంది. సో అందువల్ల ఆ పక్కకు పెట్టేటువంటి అవకాశమే లేదు. బహుశా మరి జనసేనే ఆప్ట్అవుట్ కావచ్చు కూడా. ఆప్ట్అవుట్ ఎందుకైందో తెలియదు. అంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ వెళ్తాడా, లేదా మరో సీనియర్ నాయకుడిని రాజ్యసభకు పంపించి ఆ నాయకుని కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారా, మరింత అనుభవం కావాలని చూశారా? అందువల్ల ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడున్న ఇద్దరు ఎంపీలో ఒకరికి ఇవ్వడం పవన్ కళ్యాణ్కు ఇష్టం లేదా, ఇవేవి తెలియదు నాకు. అందువల్ల దేర్ కెన్ బి ఎ పాసిబిలిటీ ఇది 5 ఏళ్ల పాటు జనసేన రిప్రజెంటేషన్ ఉండదా అని. ఎన్డీఏలో అలిగో ఎన్డీఏ పైన అలకతోనో బీజేపీ పైన జనసేన బయట ఉన్నదని అయితే చెప్పలేము. ఇప్పుడు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఇవాళ మంత్రివర్గంలో లేదు. ఎందుకంటే క్లియర్గా అలకతో ఉంది. ప్రఫుల్ పటేల్ గతంలోనే క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు సహాయ మంత్రి ఇస్తే ఎలా అని వాళ్ళు తీసుకోమన్నారు. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీ పైన అలకతో లేడు, బీజేపీతో చాలా పవర్ఫుల్ ఫెవికాల్ బంధంతో ఉన్నాడు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ అలకతోనో వేరే రీజన్తోనో బయట ఉన్నాడని కూడా నేను అనుకోను. అయినా టీడీపీ చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్ అయినా చాలా క్లియర్గా తమ ప్రియారిటీ చెప్పారు. మేము మంత్రి పదవుల మీద మా ప్రియారిటీ కాదు, ఆంధ్రప్రదేశ్కు మేమిచ్చిన హామీలు అమలు చేయడం మా ప్రియారిటీ. ఆ హామీల అమలుకు కేంద్రం నుంచి రాబట్టగలిగేంత సాయం రాబట్టడం మా ప్రియారిటీ అని. అందుకే టీడీపీ కూడా ఒకే ఒక్క క్యాబినెట్, ఒక సహాయ మంత్రి మాత్రమే. నిజంగానే టీడీపీ పట్టుబడితే బహుశా ఇంకో క్యాబినెట్ మినిస్టర్ వచ్చేదేమో, అసాధ్యమేం కాదు కదా. సో అందువల్ల ఆ ప్రిన్సిపల్ కేంద్రంలో పాటించినట్టుగా కనబడుతోంది. ఇక రాష్ట్రంలోకి వచ్చే వరకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో 3 మంత్రులు అయ్యారు. అంటే ప్రతి 7 ఎమ్మెల్యేలకు ఒక మినిస్టరు. మనకు మనకు 164 మంది కూటమికి, అందులో అవకాశం ఉన్నది 25 మందికి. సో 25 మంది కంటే దాదాపు అంతే 7 ఎమ్మెల్యేలకు ఒక్కటే వస్తున్నారు. ఆ రేషియో బట్టి చూస్తే 6 to 7 ఎమ్మెల్యేస్కు ఒక్కరు వస్తున్నారు మీకు, ఎందుకంటే కూటమికి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో పోలిస్తే. సో అందువల్ల ఆ లెక్క ప్రకారమే జనసేనకు కానీ బీజేపీకి కానీ ఎలకేట్. ఎందుకంటే రాష్ట్రంలో సహాయ మంత్రులు ఉండరు, రాష్ట్రాల్లో అందరూ క్యాబినెట్ మంత్రులే కనుక సహాయ మంత్రులు ఉండరు. ఆడ ఉన్న లిమిట్ 25. ఆ లిమిట్లో మీకు కూటమికి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను 25తో భాగించండి, మీకు అంతే వస్తుంది. చూడండి 6 to 7 వస్తుంది. సో ఆ ఫార్ములా ప్రకారం బహుశా ఏదో ఒక ఫార్ములా పెట్టుకొని ఉంటారు కదా. 7కి 1 ఇచ్చారు సార్. 7కి మీకు ఈవెన్ కూటమిలోనే అలాగే ఇచ్చారు, జనసేనకైనా అలాగే ఇచ్చారు. జనసేన తక్కువ ఇచ్చినట్టు ఏమవుతుంది? 21కి 3, 8కి 1, 135కి 20. అంతే ఆ లెక్క ప్రకారం ఇచ్చారు కదా. మీకు 7కి 1 చెప్పనే ఇచ్చారు. ఏమైందంటే పవన్ కళ్యాణ్ మీద డ్రాలేసడానికి చాలా మంది రెడీగా ఉంటారు. ఇది ఇప్పుడే కాదు, ఆయన ఎక్కువ మంది ఎమ్మెల్యే టికెట్లు తీసుకోలేదని అక్కడ నుంచి కదా మొదలైంది, ఇవాళ కొత్త మొదలైందా. సో 60 మంది అడగాలి, 70 మంది అడగాలి. సో ఈ రకంగా అట్లా అన్న వాళ్ళంతా వైసీపీలో చేరారు. దాన్ని బట్టి వాళ్ళు ఎందుకన్నారో అర్థమైపోయింది మనకు. నేను వాళ్ళు చేరక ముందు నుంచి చెప్తున్నాను నేను. సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం, ఆయన మంత్రివర్గంలో ఎక్కువ తీసుకోలేదు. ఎక్కువ ఎందుకు తీసుకుంటాడు? ఎంత స్ట్రెంగ్తో అంత తీసుకుంటాడు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ కలవడము, నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని. కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కృషి, పవన్ కళ్యాణ్ పాత్ర డెఫినెట్, అది అందరూ చెప్తున్నారు, చంద్రబాబు చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు పాత్ర లేదని చెప్పగలమా? తెలుగుదేశం పార్టీ పాత్ర లేకుండానే గెలిచారా? బీజేపీ పాత్ర ఎంతో కొంత యాడ్ అయి ఉంటుంది కదా.
అందువల్ల 3 పార్టీలు కలిసినప్పుడు 3 రకాలుగా వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు ఒక గెలుపుకు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ ఈజ్ ఎక్నాలెడ్జ్. అందుకే ఇప్పుడు మీకు ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా ఇస్తామని ఎందుకంటున్నారు. సో అందువల్ల 3 మంత్రుల 4 మంత్రుల ఆ పేచీల్లో మనము భూతద్దాలు పెట్టి మైక్రోస్కోప్లు పెట్టి దాన్ని చూసి ఏకి పీకి జనసేన పైన రాళ్ళేపడానికి పవన్ కళ్యాణ్ రాళ్ళేయటానికి చాలామంది ఉన్న వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు కారు. నేను ఇది ఎమ్మెల్యే అభ్యర్థుల సీట్ల విషయం కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు కారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ కూటమిని ఓడించడానికి వైసీపీతో కలిసిన వారు ఈ రకమైన దాడులు చేస్తూ వచ్చారు. అది ఎక్స్పోజ్ అయింది కూడా. ఎలక్షన్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వీళ్ళ మాటలు పట్టించుకోకుండా ఆయన 21 సీట్లకే పరిమితం అయ్యాడో వీళ్ళు అలాగే అంటూ 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 ఆఖరికి పోయి ఎక్కడ తేలారు, తాడేపల్లిలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గర తేలారు కదా. సో అందువల్ల మనం విమర్శలు చేసేటప్పుడు ప్రాతిపదిక ఉండాలి కదా. సార్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే చాలా పేర్లు వినిపించాయి సార్. గతంలో కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు, ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ సుజనా చౌదరి ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేశారు, ఆయనకు అవకాశం దక్కలే. విష్ణు కుమార్ రాజుకు వస్తుంది అనుకున్నారు కానీ ఆయనకు కూడా అవకాశం దక్కలే. కానీ అనూహ్యంగా సత్యకుమార్ పేరు లిస్టులో ఉంది సార్. సో అంటే ఒకరికి పరిమితం చేయడం అండ్ సత్యకుమార్కే ఇవ్వడం అంటే ఏ యాంగిల్స్ చూసి అంటే సుజనా చౌదరి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్డ్, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు, అనేక విషయాలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సో ఈవెన్ గతంలో చంద్రబాబు నాయుడుకు చాలా సన్నిహితంగా తెలుగుదేశంలో ఉన్న సమయంలో ఉన్న వ్యక్తి, కేంద్రంలో కూడా చాలా పరిచయాలు ఉన్న వ్యక్తి, ఎందుకంటే మోడీ మంత్రివర్గంలో కూడా ఉన్నాడు కనుక ఆయన డెఫినెట్గా ఈ వుడ్ హావ్ బీన్ అన్ అసెట్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కనుక ఉండుంటే ముఖ్యంగా కేంద్రముతో ఉండేటువంటి అంశాలు బహుశా ఆయనను కేబినెట్ హోదాలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా పెట్టే అవకాశాన్ని కూడా కొట్టిపారేయడం, అది కూడా కేబినెట్ హోదా. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు కేంద్రంతో ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో కేబినెట్ మంత్రి పని కన్నా ఢిల్లీలో కేంద్రంతో పనులు చేయించుకునే పని చాలా పెద్ద పని. ఆ విషయంలో సుజనా చౌదరి చాలా ఎక్స్పర్ట్ కూడా. 2014-2019 మధ్య కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అంశాలను తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అందువల్ల క్యాబినెట్లో ఉండుంటే డెఫినెట్గా అసెట్ అయ్యేవాడు, ఎందుకంటే పారిశ్రామికవేత్తగా కావచ్చు, ఆయనకున్న అవగాహన టాలెంట్ రీత్యా. కానీ బట్ ఏ కారణాలు ఏ ఈక్వేషన్లు, నేను ఇంతకుముందు చెప్పిన మళ్ళీ సామాజిక ఈక్వేషన్లు అవి కీలకమవుతాయి. సో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా తన సామాజిక వర్గం వారు ఎక్కువ మంది ఇచ్చారేమో అని అనుకుంటారని కూడా చాలామంది దూరం పెడుతూ వస్తాడని తెలుగుదేశంలో చాలామంది చెప్తూ ఉంటారు. సో అలా నష్టపోయిన వారిలో బుచ్చయ్య చౌదరి ఉండొచ్చు, అలా నష్టపోయిన వారిలో సుజనా చౌదరి ఉండొచ్చు, అలా కొంతమంది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అయితే తప్పదు కదా. సో కేశవ్ కూడా రిప్రజెంటేషన్, ఎందుకంటే ఆయన ప్రతిసారి మిస్ అవుతున్నాడు. నేను ఇంతమంది చెప్పినట్లు ఆయన గెలిచినప్పుడు పార్టీ గెలవదు, పార్టీ గెలిచినప్పుడు ఆయన గెలవాడు. సో రెండూ గెలిచిన సందర్భం ప్రత్యేక సందర్భం ఇది. అందువల్ల ఆ నేపథ్యంలో ఆయనకు ఇచ్చి ఉండాలి. కానీ సుజనా చౌదరిని కనుక క్యాబినెట్ హోదా ఇచ్చి ఢిల్లీలో కనుక ఒక రిప్రజెంటేటివ్గా కనుక పెట్టగలిగితే అది తెలుగుదేశం ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ప్రయోజనం ఉంటుంది. సత్యకుమార్కి ఇవ్వడంలో ఒక బేసిక్ పాయింట్ ఉంది. మీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి క్యాబినెట్లో కూడా తీసుకున్న వాళ్ళని చూడండి. మీకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీనివాస్ వర్మ చాలా క్లియర్గా ఆర్ఎస్ఎస్ లాయాలిటీకి పెద్దపీట వేశారు మంత్రివర్గంలో. నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్, సత్యకుమార్ కూడా ఒరిజినల్ బీజేపీ, వేరే పార్టీ నుంచి వచ్చిన వాడు కాదనుకుంటాను. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. మీరు ఆయన ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళంతా, బట్ ఇది ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ బేస్డ్. సో అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు బీజేపీలో, మీకు రఘురామ్ లాంటి వాళ్ళు, వీళ్ళు దేర్ ఆల్ ఒరిజినల్ ఆర్ఎస్ఎస్. ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. సో సత్యకుమార్ అప్పటికే ఆల్ ఇండియా సెక్రటరీ కూడా ఉన్నాడు పార్టీలో. సో మీకు క్లియర్గా కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస్ వర్మ అయితే ఆశ్చర్యమే కదా, పురంధేశ్వరికి, సీఎం రమేష్ కాకుండా శ్రీనివాస్ వర్మకి ఇచ్చారు. సో చాలా క్లియర్గా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వాలి అని. దీనికి కూడా లింక్ మనకు ఇవాళ పత్రికలో కనబడుతుంది. మీరు ఆర్గనైజర్ పత్రికలో రతన్ శారద ఆయన రాసినటువంటి వ్యాసం, ఆయన సీనియర్ ఆర్ఎస్ఎస్ మేధావి,
ఆయన క్లియర్గా బీజేపీ ఓడిపోవడానికి రాసిన అనేక కారణాల్లో స్పష్టంగానే రాశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అసంతృప్తి, ఆర్ఎస్ఎస్ నుంచి సహకారం సరిగా తీసుకోలేదు అని చాలా క్లియర్గా చెప్పాడు. నేను చాలా కాలంగా మాలాంటి వాళ్ళు విశ్లేషిస్తున్న అంశాలే అని చెప్పాడు. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ అసంతృప్తిగా ఉంది అని. ఎందుకంటే మోహన్ భగవత్ స్పీచ్ కూడా మీరు చూస్తే చాలా క్లియర్గా ఒక వ్యక్తి అన్నీ తానే చేశానని చెప్పుకోవడం ప్రమాదకరము. చాలా క్లియర్గా ఇవి అంటే మోడీ చుట్టూ తిరగడం అనేది ఆర్ఎస్ఎస్ అంగీకరించడం లేదు, అది బీజేపీకి నష్టం కలిగించింది అనేది ఆర్ఎస్ఎస్ అంచనా అని. అందువల్ల ఇవాళ మీకు ఆర్గనైజర్లో రాసిన వ్యాసంలో ఆర్గనైజర్ అనేది ఆర్ఎస్ఎస్ పత్రిక అది. సో ఇట్స్ అన్ అఫీషియల్ ఆర్ఎస్ఎస్ ఆర్గాన్. సో ఆర్గనైజర్లో రాసిన వ్యాసంలో క్లియర్గా ఈ విషయం కూడా చెప్పారు. 20% బయటి వారికే టికెట్లు ఇవ్వడం కూడా నష్టం చేసింది. వాస్తవంగా 25% వరకు ఇచ్చారు. సో బయటి వారికి ఇవ్వడం వల్ల ఆ క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు, ఒరిజినల్ బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ స్థాయిలో పనిచేయలేదు అని అంగీకరించారు. ఈ విషయం నేను 3-4 నెలల నుంచి చెప్తూ వస్తున్నా. రోజు అనేక సార్లు విశ్లేషణలు చెప్పాను. ఇప్పుడు అదే విషయాన్ని చెప్పారు. అంటే క్లియర్గా ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ పరివార్ అసంతృప్తితో ఉంది అని. బహుశా అదొక ఫ్యాక్టర్గా కూడా ఉండొచ్చు. అంటే బయటి వారికి ఇప్పుడున్న ఒకటే క్యాబినెట్ అవకాశం ఉండగా ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ ఇవ్వడము అనేది ఒక ప్రాతిపదికగా పెట్టుకొని ఉంటే, ఏదో ఒక ప్రాతిపదిక పెట్టుకుంటారు. లేకపోతే ఏ ప్రాతిపదికలో ద్రోణాచార్య రావాల్సిందే కదా. సీనియర్ మంత్రి, కేంద్ర మంత్రిగా పనిచేశారు, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి కదా. సో ఆ లెక్కన నాకు తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎమ్మెల్యేలుగా. సో బట్ అంటే ఈ క్రైటీరియా ఏదైనా పెట్టుకొని ఉండాలి. ఆర్ఎస్ఎస్ లాయాలిటీ, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికే మేము ఇస్తామని. ఎందుకంటే కేంద్ర మంత్రివర్గంలో చూసినా అదే కనబడుతుంది. కేంద్ర మంత్రివర్గంలో కూడా పురంధేశ్వరికి ఇవ్వలేదు, మీకు ఈటల రాజేందర్కి రాలేదు, డీకే అరుణకు రాలేదు. వీళ్ళందరూ ఎక్స్పెక్టెడ్ కదా. సో అందువల్ల క్లియర్గా వాళ్ళ సమ్ బేసిస్ అనేది ఉండే అవకాశం ఉంది. అయితే బీజేపీకి ఒక్కడికన్నా ఎక్కువ స్కోప్ లేదు కదా. ఎందుకంటే గతంలో లాగా కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే 8 మందిలో 7గురికి ఒకరు చెప్పిన ఏదో ఫార్ములా పెట్టుకొని ఉండాలి. ఆ లెక్కన బీజేపీకి ఒక్కరే వచ్చారు. మోడీ క్యాబినెట్లు కూడా టీడీపీకి ఒక్కరే ఉన్నారు కదా. సో అక్కడ ఇంకా వాస్తవంగా ఇక్కడ బీజేపీ, చంద్రబాబు నాయుడు బీజేపీ అవసరం లేదు, తెలుగుదేశం పార్టీ బీజేపీ అవసరం లేకపోయినా ఒక క్యాబినెట్ మంత్రి పొత్తు ధర్మంలో భాగంగా ఇచ్చారు. అక్కడైతే మోడీకి టీడీపీ అవసరం కూడా ఉంది. అవసరం ఉన్నా కూడా ఒక్కటే ఇచ్చారు కదా క్యాబినెట్లో. అది సెకండ్ సహాయ మంత్రి, అది లెక్క కిందకి రాదు. క్యాబినెట్ అనేది ప్రాతిపదిక. మీకు రాష్ట్రంలో సహాయ మంత్రులు ఉండవు కదా. సహాయ మంత్రులు అనేది ఇప్పుడు ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటే తప్ప, ఇండిపెండెంట్ ఛార్జ్ కూడా కాదు కదా, కేవలం సహాయ మంత్రి. సహాయ మంత్రి ఇస్ నాట్ ఎ పెద్ద ఇండికేషన్ కాదు. రైట్ సార్. ఇక రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి మోదీ, అమిత్ షా నాకు మాట ఇచ్చారు అని చెప్పి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట సార్. సో ఏం సహాయం అవసరం అంటే గతంలో కూడా 2014 ఎన్నికలకు ముందు ఇదే హామీ ఇచ్చారు, అప్పుడు నెరవేర్చలే, మరి ఇప్పుడు ఇస్తుందా అంటే మీరు అన్నట్లు మాట ఇప్పటికి కొత్త ఇచ్చిందేం లేదు. విభజన చట్టంలో ఉంది అంటే మాట ఇవ్వచ్చినట్టు ఇవ్వనట్ట. చంద్రబాబు నాయుడు, మోడీ, అమిత్ షా మాట ఇచ్చి పక్క పెట్టాడు, అది పర్సనల్. అసలు ఇట్ ఈస్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ కదా. ఆ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ను భారతీయ జనతా పార్టీ సమర్థించిన చట్టం కదా. ఆ చట్టంలో ఉన్నదానికి దిక్కులేదు కదా. ఆ చట్టంలో ఉన్నాయి, మొదలు మీరు విభజన చట్టంలోనే అమలు చేశారా నా సూటి ప్రశ్న. తర్వాత చంద్రబాబు నాయుడు, మోడీ, అమిత్ షా ఇచ్చిన హామీల గురించి మాట్లాడదాం. మొదలు చట్టంలో ఉన్నది. చట్టంలో ఏముంది? రైల్వే జోన్ ఉంది. ఏమన్నారు తెలివిగా? రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పలేదు కదా, ఫీజిబిలిటీ స్టడీ చేస్తామన్నారు. ఫీజిబిలిటీ స్టడీ చేస్తాం, ఫీజిబుల్ కాదని కంక్లూషన్కి వచ్చామంటారు. బాబు చట్టంలో రాసుకునేటప్పుడు ఏదైనా చేస్తామన్నారు. చట్టం ఎప్పుడు కూడా అలాగే డ్రాఫ్టింగ్ ఉంటుంది. దట్ డజన్ మీన్ ఆ ఆధారంగా చేసుకొని చేయమని కాదు కదా. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ చట్టంలో ఉంది, వచ్చిందా? కడప స్టీల్ ప్లాంట్ చట్టంలో ఉంది, వచ్చిందా? రైల్వే ప్రాజెక్టులకు సపోర్ట్ చేస్తామని చట్టంలో ఉంది, వచ్చిందా? మీకు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ చట్టంలో ఉంది, వచ్చిందా? మీకు రెవెన్యూ లోటు తీర్చడం చట్టంలో ఉంది, పూర్తిగా వచ్చిందా? పోలవరం పూర్తి చేయాలని చట్టం ఉంది, 10 ఏళ్ళైనా పూర్తి కాలేదు కదా. ఇవన్నీ దుగ్గరాజపట్నం పోర్టు చట్టంలో ఉంది, ఎంతవరకు అయింది? సో చట్టంలో ఉన్న రైల్వే ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యా? చట్టంలో పారిశ్రామిక రాయితీలు కంప్లీట్ ఇచ్చారా?
చట్టంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు సపోర్ట్ చేస్తామనుంది. ఎంత ఇచ్చారు? 50 కోట్లు ఇచ్చారు. సో దాంతో మౌలిక వసతులు వస్తే 50 కోట్లతో మీరు మొదలు విభజన చట్టంలో ఒక్కసారి విభజన చట్టం చదివి ఆంధ్రప్రదేశ్ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే ఈ విభజన చట్టం అమలై 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్లలో 4 ఏళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. 10 ఏళ్ళు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. 25 మంది ఎంపీలు టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీకి సపోర్ట్ చేశారు. అయినా ఆంధ్రప్రదేశ్ దక్కింది ఏంటి? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాకు చెప్పారు అంటే అది అవుతుంది అని కాలేదు అని నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా. నాకు తెలిసినంత వరకు మోడీ మొదటి 4 ఏళ్ల తర్వాత మోడీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, మాకు మోసం జరిగింది, అన్యాయం చేశారు అనే కదా టీడీపీ బయటకు వచ్చింది, ధర్మ పోరాట దీక్షలు చేసింది. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత ఇచ్చారా? అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇచ్చారని కనుక తెలుగుదేశం చెప్తే నాకు అభ్యంతరం లేదు. తెలుగుదేశం మా టైంలో ఇవ్వలేదు మోడీ, కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో పూర్తిగా ఇచ్చారు, ఫుల్గా ఇచ్చారు అని చెప్పమనండి. అంటే యాజ్ ఆఫ్ నౌ ఇవ్వలేదనే కదా టీడీపీ అఫీషియల్ స్టాండ్. ఇవాళ వాళ్ళు పొత్తులో ఉన్నారు కనుక అడగరు, మాలాంటి వాళ్ళు పొత్తులు లేదు కనుక రాష్ట్ర ప్రజల తరఫున బహిరంగంగా అడుగుతాం. ఎవరు ఎన్ని ట్రోలింగ్ చేసినా భయపడేది లేదు, ఎందుకంటే అది రాష్ట్ర హక్కుల గురించి సంబంధించింది. సో చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా ఏమి చేయలేదని. సో నేనేమంటున్నా, చంద్రబాబు నాయుడు చెప్పింది అడుగుతున్నా, నేను వేరే ఏమంటలేదు. మోడీ చేయలేదు, మోసం చేశాడు మోడీ, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలు చేశారు. మామూలు దీక్షలు కాదు కదా, అనేక చోట్ల ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఆ ధర్మ పోరాట దీక్షల తర్వాత మరి ఏమైనా మోడీ జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇచ్చారా? నాకు తెలిసిన వరకు తెలుగుదేశం అయితే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇచ్చారని చెప్పదు. జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి బ్రహ్మాండంగా తెచ్చాడని అయితే టీడీపీ అనదు, వైసీపీ అంటది. వైసీపీ బడ్జెట్లో కూడా చెప్పుకుంది కేంద్రం సహకారంతో చాలా చేశామని. సో టీడీపీ అయితే అంగీకరించదు. మరి ఎప్పుడు చేశాడు ఈ 10 ఏళ్ళు ఇచ్చిన హామీలు? సో ఇప్పుడు మళ్ళొక్కసారి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా పార్లమెంటు సాక్షిగా కదా వెంకయ్యనాయుడు అరుణ్ జైట్లీ మాట్లాడి ప్రత్యేక హోదా గురించి ఇప్పించింది. బీజేపీ సభ్యులు లేవనెత్తితే కదా, మన వెంకయ్యనాయుడు లేవనెత్తితే కదా ప్రత్యేక హోదా మీద ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ఏమన్నారు? ప్రత్యేక హోదా చట్టంలో లేదు అన్నారు. ఇప్పుడు ఇవాళ పత్రికల్లో వచ్చింది, నేను మంత్రి ప్రమాణ స్వీకారం చేయనన్నాను, 7 మండలాల్ని తెలంగాణ 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపి ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా, లేకపోతే నేను చెయ్యనన్నానని చంద్రబాబు నాయుడు అన్నాడు. చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ కొరకు పోలవరం ముంపు ప్రాంతాల కోసం తెలంగాణ వ్యతిరేకించిన తెలంగాణకు చెందిన 7 మండలాలు మీరు తీసుకున్నారు. మరి ప్రత్యేక హోదా కూడా అదే చట్టంలో సవరణలో ప్రత్యేక హోదాను కూడా చేర్చండి, ఇందుకు ఆర్డినెన్స్ ఇష్యూ చేయండి, లేకపోతే నేను ప్రమాణ స్వీకారం చెయ్యను అని ఎందుకు అనలేదు చంద్రబాబు నాయుడు? పోలవరం 7 మండలాలు ఎంత ముఖ్యమో ప్రత్యేక హోదా అంతే ముఖ్యం కదా. మరి ప్రత్యేక హోదాను కూడా చట్టంలో చేర్చండి. మీరు ఎలాగో చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తున్నారు. చట్టాన్ని సవరించేటప్పుడు సెక్షన్ 7 సవరించి 8, 9 కూడా 11 కూడా సవరిస్తే ఏమవుతుంది? ఏం గొప్పలు పుడుతున్నాయి? ఒక్క 7 మండలాలకే చట్టాన్ని సవరించాలా? ప్రత్యేక హోదా గురించి ఎందుకు సవరించి ఇవ్వమని అడగలేదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ రావాలి కదా. అందువల్ల పార్లమెంట్లో చేసిన చట్టానికి విలువ లేదు, పార్లమెంట్లో ఇచ్చిన హామీలకు విలువ లేదు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ప్రామిసెస్కు విలువ లేదు. వేరే వాళ్ళకి కాదు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ప్రామిస్ నేను చెప్పేది. ఇప్పుడు మళ్ళీ ఇస్తారు అని అంటున్నారు. మాకు ఈ చరిత్ర గుర్తొస్తుంటుంది, ఈ జ్ఞాపకాలు మనం మర్చిపోలేము. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా ధర్మ పోరాట దీక్షల ద్వారా తెలుగు వారందరికీ చెప్పిన విషయాన్ని మేము మర్చిపోం కదా. ఎందుకంటే ధర్మ పోరాటం అది మామూలు పోరాటం కాదు కదా. ధర్మ పోరాటం చేసిన సబ్జెక్ట్ ఎట్లా మర్చిపోతామని చెప్పండి. సో దేవుడికి మనము దండం పెట్టి ప్రమాణం చేస్తాం, అది మర్చిపోతామా? అందువల్ల ధర్మం అనేది చాలా కీలకం కదా. ధర్మం కొరకు పోరాటం చేశాడు చంద్రబాబు నాయుడు, ఆ ధర్మ పోరాటాన్ని ఎలా మర్చిపోతాను చెప్పండి. సో అందువల్ల ఇప్పటికైనా అడిగేది, ఎస్ ఆ మోడీ అమిత్ షా చెప్తే సంతోషం, కానీ అల్టిమేట్గా చేసిన దాన్ని బట్టి ఉంటాం. అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవహారం మాకు తెలియదా? సో కేంద్ర ప్రభుత్వం వ్యవహారం తెలుసా? ఏం జరిగింది అసలు? నాకు నిన్న ఏబిఎన్లో డిస్కషన్, మీ కుటుంబరావు గారు ఉన్నారు, అసలు ఆయన చెప్తున్నారు నోటిఫై కూడా కాలేదట ఇప్పటికీ, ఇంకా గెజిట్ నోటిఫికేషన్ రాలేదు అమరావతి. నాకు తెలియదు సబ్జెక్ట్ నిజంగా కూడా, అమరావతి పైన గెజిట్ నోటిఫికేషన్ రాలేదట ఈ 10 ఏళ్ళుగా. మరి ఎందుకు గెజిట్ నోటిఫికేషన్ రాలేదు? ఆయన సబ్జెక్ట్ నాకు తెలియదు, కుటుంబరావు గారు ఏబిఎన్ ఛానల్లో చెప్పింది చెప్తున్నాను నేను.
డిబేట్లో చెప్పాడు. అంటే అది కేవలం పార్లమెంట్లో మాత్రం ఆన్సర్ ఇచ్చారట. ఏది గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు రాజధాని ఏది అని. మరి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోతే ఆశ్చర్యమే. ఎందుకంటే కుటుంబరావు చెప్పాడంటే బహుశా నిజమే అయ్యి ఉండాలి. నేను వెరిఫై చేయలేదు. ఎందుకంటే ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నాడు. కొంత అకాడమిక్, ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ పొలిటీషియన్ కాదు కనుక బహుశా దట్ షుడ్ బి ట్రూ. సో ఎందుకంటే మరి అమరావతిని 10 ఏళ్ళుగా రాజధానికి అంటే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో కూడా నోటిఫై చేయలేదు. అది ఇంకా ఇంపార్టెంట్ విషయం. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలోనే మరి ఎందుకు నోటిఫై చేయలేదో నాకు తెలియదు. నోటిఫై చేయలేదని కుటుంబరావు గారు అన్నారు కనుక నేను అంటున్నా, అది సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. సో అందువల్ల ఇప్పటి వరకు ఉన్న పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? పోలవరం జాతీయ హోదా కదా, మనది కాదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాధ్యతే కాదు అది. అది చంద్రబాబు నాయుడు అడిగాడు, ఆయన మీద నమ్మకంతోనో గౌరవంతోనో అప్పచెప్పారు. దాని నిధులు పునరావాసానికి ఇప్పటికీ నిధులు ఇస్తలేరు. పునరావాసానికి నిధులు ఇస్తారా లేదో చెప్పమనండి. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు గనులు కావాలి, ఇనుప ఖనిజం కానీ ఎందుకు ఇవ్వరు? మీరు టాటాలకు ఇస్తారు, మిట్టలకు ఇస్తారు, విదేశీ కంపెనీలకు ఇస్తారు, మన విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వరా? ఇప్పుడు ఉక్కు మంత్రి మనవాడే, గనుల మంత్రి మనవాడే, పరిశ్రమల మంత్రి మనవాడే. ఉక్కు గనులు పరిశ్రమలు మన వాళ్ళే ఉన్నప్పుడు ఇక ఎందుకు రాదు మనకు కానీ? సో ఈ పాయింట్ అడగాలి కదా, చంద్రబాబు నాయుడు నిలదీయాలి. మాకు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇనుప ఖనిజం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇనుప ఖనిజం ఇస్తే 500 రూపాయలు అయితే రా మెటీరియల్ కాస్ట్, అది లేకపోవడం వల్ల 5,000 అవుతుంది. 10 times 8 times ఒక్కోసారి అయితే కొన్ని సందర్భాల్లో అయితే 10 రెట్లు ఉంటుంది రా మెటీరియల్ కాస్ట్. స్టీల్ ప్లాంట్ వయబిలిటీకి అది చాలా కీలకమైన అంశం, అందరూ ఒప్పుకునే అంశమే కదా ఇది. మరి ఆ పని ఎందుకు కాదు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవుతుంది? మోడీకి చంద్రబాబు నాయుడు అవసరం ఉన్నప్పుడే కాకపోతే ఇంకెప్పుడు అవుతుంది చెప్పండి? ఎందుకు బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్కు బొంబాయికి మధ్యలోనే నడుస్తుంది? ఎందుకు మా విజయవాడ విశాఖపట్నం మధ్య నడవద్దా బుల్లెట్ ట్రైన్? నేను అహ్మదాబాద్ ముంబై మధ్యలోనే బుల్లెట్ ట్రైన్ నడచడానికి స్కోప్ ఉంటుందా? మా విజయవాడ విశాఖపట్నం మధ్యలో బుల్లెట్ ట్రైన్ నడవాల్సిందే. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు మద్దతుతో మోడీ ఆడ కూర్చున్నారు. సో మా చంద్రబాబు నాయుడు మా పవన్ కళ్యాణ్ల మద్దతుతోనే కూర్చున్న సమయంలో కూడా మా విజయవాడ విశాఖపట్నం మధ్య బుల్లెట్ ట్రైన్ నడవాలంటే ఎప్పుడు నడుస్తుంది? ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ నడిస్తే కేవలం ట్రైనే కాదు, చాలా మంది తెలియదు. ఇవాళ బుల్లెట్ ట్రైన్ ఎంబడి మీకు పెద్ద కారిడార్, మ్యాసివ్ ఇండస్ట్రియల్ కారిడార్, మీరు గూగుల్లో కొట్టి చదవండి కావాలంటే ఎన్ని పరిశ్రమలు వస్తాయో చూడండి మీరు. అసలు ఫార్మా నుంచి మొదలుకొని చిప్ మేకింగ్ వరకు ఆ ఇండస్ట్రియల్ కారిడార్ చుట్టూ వచ్చాయి. మరి అలాంటి ఇండస్ట్రియల్ కారిడార్ మాకెందుకు వద్దు? మా విజయవాడ విశాఖపట్నం మధ్యలో మా పవన్ కళ్యాణ్ మా చంద్రబాబు నాయుడు వల్లనే కదా ఇవాళ మీరున్నారు, మోడీజీ. సో మా తెలుగు ఎంపీల వల్లనే కదా, మా పురంధేశ్వరి మా శ్రీనివాస వర్మల వల్లనే కదా మీరు ఆడ అధికారులు, మా కిషన్ రెడ్డి, మా బండి సంజయ్, మా ఈటల రాజేందర్, మా డీకే అరణ వల్లనే కదా. ఇవాళ ఈ 29 మంది లేకపోతే మోడీ ప్రభుత్వం ఉంటారు నాకు చెప్పండి? తెలుగు ఎంపీ లేకపోతే రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిస్తే ఎన్డీఏ ఎంపీలు 29 మంది ఉన్నారు, అవునా కదా? ఈ 29 మందిని మేనేజ్ చేయండి. మీకు ఇమీడియట్గా మీకు 264 పడిపోతుంది. మోడీకి మెజార్టీ ఉండదు. అయ్యో మా ఎంపీల మద్దతుతో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకెందుకు బుల్లెట్ ట్రైన్ రాదు? మా హైదరాబాద్ టు విశాఖపట్నం ఒక బుల్లెట్ ట్రైన్ విజయవాడ మీదుగా వేశారనుకోండి, ఎంత అద్భుతంగా డెవలప్ అవుతుంది ఈ ప్రాంతం అంతా. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ మా నుంచి మొదలుకొని విశాఖపట్నం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ అవుతుంది కదా, ఎందుకు చేయకూడదు? సో మీరు బెంగళూరు మెట్రోకు ఎన్నికలు ఉన్నప్పుడు కేరళలో పార్టీ బలం పెంచుకోవడానికి కొచ్చిన్ మెట్రోకు మీరు మోడీ ప్రభుత్వం నిధులు ఇచ్చింది. మా విజయవాడ మెట్రోకు, మా విశాఖపట్నం మెట్రోకి ఎందుకు నిధులు ఇవ్వరు? నేను ఇవాళ హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు నిధులు ఇవ్వరు? పోనీ విజయవాడ విశాఖపట్నం కదా మెట్రో అవసరమా లేదా? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అమరావతి లాంటి ఒక మహానగర నిర్మాణం అసలు చరిత్రలో ఉన్న రాజధానిని ఎక్స్పాండ్ చేస్తారు తప్ప ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ, ఒక కంప్లీట్లీ న్యూ సిటీ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు పూనుకుంటుంటే మీరు 10,000 కోట్లు చేతులు చూపుకుంటారా? మేము ఏదో అసెంబ్లీ బిల్డింగ్కి ఇస్తాం, సెక్రటరీ బిల్డింగ్కి ఇస్తాం, హైకోర్టు బిల్డింగ్కి ఇస్తాం, మాకు సంబంధం లేదని. అయ్యా మీ $5 ట్రిలియన్ ఎకానమీకి మా లోకేష్ చెప్పినట్లు ఒక $1 ట్రిలియన్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేయదా? అందువల్ల ఇలా అమరావతి కనుక డెవలప్ అయితే ఒక వైబ్రెంట్ ఎకనామిక్ సిటీగా దాని అడ్వాంటేజ్ వికసిత భారత్ ఉండదా? మీరు గుజరాత్లో గిఫ్ట్ సిటీని సృష్టించిన వారు అమరావతి ఎందుకు సృష్టించాలని అడుగుతున్నాను. ఇప్పుడు విశాఖపట్నాన్ని ఫిన్టెక్ క్యాపిటల్గా చేయాలన్నది చంద్రబాబు నాయుడు స్వప్నం. మరి ఫిన్టెక్ క్యాపిటల్గా విశాఖపట్నం ఎందుకు గిఫ్ట్ సిటీ ఉండాలా? ఫిన్టెక్ క్యాపిటల్గా అంటే వేదాంత చిప్ మేకింగ్ కావాలంటే అది గుజరాత్కే పోవాలి, టాటా ఎయిర్ బస్ కావాలంటే అది గుజరాత్కే పోవాలి.
అయ్యా మరి మాకెందుకు వద్దు చిప్ మేకింగ్, మా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ లోకేష్ చెప్పాడు కదా మా ప్రియారిటీ అని. ఎందుకు శ్రీ సిటీ నుంచి తిరుపతి వరకు మీకు విజయవాడ వరకు, సో ఆడ ఆల్రెడీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, అది చేయండి, ఎందుకు చేయకూడదు? డిఫెన్స్ కారిడార్ మీరు బుందేల్ఖండ్కి ఇచ్చారు, మీరు ఎందుకు ఇవ్వకూడదు? హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ఇవ్వండి. హైదరాబాద్ ఆల్రెడీ డిఫెన్స్ ఇకో సిస్టమ్ ఉంది కదా, మీకు కర్నూలు డెవలప్ కావాలి కదా. చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశాడు కదా కర్నూలుకు డిఫెన్స్ ఇండస్ట్రీ ఇస్తామని. సోలార్ ఏదో పరిశ్రమ ఇచ్చారు, దాంట్లో పెద్ద ఉద్యోగాలు లేవు. ఎందుకు? కర్నూలు శ్రీబాగ్ ఒప్పందం ఉంది కదా. కర్నూలు ప్రతిసారి అన్యాయానికి గురైంది కదా, ఒక్కసారి కాదు కదా, 2 సార్లు. హైదరాబాద్ ఆంధ్ర రాజధాని ఆంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్కి మారినప్పుడు కర్నూలు నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ విడిపోయినప్పుడు నష్టపోయింది. మరి ఆ కర్నూలుకి ఎందుకు డిఫెన్స్ ఇండస్ట్రీ రాకూడదు? డిఫెన్స్ ఇండస్ట్రీ ప్యూర్లీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కదా, కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే రేపు పొద్దున వస్తాయి కదా. ఇవన్నీ మళ్ళీ గుజరాత్ నార్త్కి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు? బుందేల్ఖండ్కి డిఫెన్స్ కారిడార్ వెళ్తుంది, హైదరాబాద్లో మీకు మిసైల్స్ తయారు చేస్తాయి. హైదరాబాద్ టు కర్నూలు వరకు, కర్నూలు దాటి అనంతపురం వరకు కూడా డిఫెన్స్ కారిడార్ పెట్టండి, దీనివల్ల అడ్వాంటేజ్ అవుతుంది కదా మీకు. అందువల్ల ఒక స్పెషల్ హార్టికల్చర్ జోన్ ఇవ్వండి రాయలసీమకు, ప్రత్యేకమైన స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ చేయండి, కేవలం ఉపాధి కొరకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, అందుకు మోడీ సహకారం ఉండకూడదా? మీరు ఒక పెద్ద ఐటీ హబ్ ఇవ్వండి, మీరు మా బెంగళూరు సమీపంలో హిందూపూర్ బెంగళూరు మధ్యలో హైదరాబాద్కి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వండి. మీకు హైదరాబాద్కు చెందిన అన్ని ఎంపీలు మీరే గెలుచుకున్నారు కదా, ఒక హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ మీద సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ. మరి హైదరాబాద్కి ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేశారు, దానికి ఈక్వల్ ఎందుకు ఇవ్వరు? అందువల్ల ఖచ్చితంగా అమిత్ షా, మోడీ, చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ వీ విల్ డిసైడ్ బై యాక్షన్స్. 10 ఏళ్ళు తెలుగువారు అనుభవించారు, ఇంకా మాటలకు, ముచ్చట్లకు, హామీలకు, ప్రామిసెస్కు, వ్యాఖ్యానాలకు, ప్రకటనలకు కాదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ అన్యాయం మనకు జరిగింది తెలుగు వారికి, మళ్ళీ మోడీపై ధర్మ పోరాటం చేద్దాం అంటే మాకు ఓపిక లేదు. ఇప్పటికే ధర్మ పోరాటాలు చేసి 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 అలసిపోయాం. అందువల్ల చంద్రబాబు నాయుడుకి ఆ పరిస్థితి రావద్దని కోరుకుందాం. మళ్ళీ కరెక్ట్గా 2029 ఎన్నికలకు ముందు 2028 ఆ ప్రాంతంలో మళ్ళీ మోడీ ఇక రాడు అని అనుమానం వస్తే, మళ్ళీ తెలుగు వారికి అన్యాయం జరిగింది, మనం ధర్మ పోరాటాలు చేద్దాం అని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే ఓపిక తెలుగు వారికి లేదు. వీ నీడ్ ఇప్పుడు మా ఎంపీల మద్దతుతో మోడీ ప్రభుత్వం ఉంది కనుక తెలుగు వారికి న్యాయం జరగాలి. తెలుగు జాతికి ప్రతినిధి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు కదా. అందువల్ల మోడీ సాయం చేయమని అడుగుతున్నాం, కానీ లెట్ us నాట్ డిలే ఇట్. డిలే అయ్యేది మళ్ళీ ధర్మ పోరాటాలకు పోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. సార్, ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ చెప్పింది సార్, ఖచ్చితంగా 350కి పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది, ఎన్డీఏకు 400+ వస్తాయి అని చెప్పి. కానీ ఫలితాలు చూసిన తర్వాత 240కి మాత్రమే పరిమితమైన పరిస్థితి. 53 సీట్లను మిత్రపక్షాల నుంచి తీసుకుని గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇది అతి విశ్వాసం వల్లే జరిగింది అని చెప్పి ఆర్ఎస్ఎస్ కామెంట్ సార్. నిజంగా భారతీయ జనతా పార్టీ అతి విశ్వాసం వల్లే అలా అనుకున్న సీట్లు దక్కించుకోలేకపోయింది. అతి విశ్వాసం ఒక అంశం. డెఫినెట్ గా ఇవ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో వచ్చినటువంటి వ్యాసంలో చెప్పిన ప్రతి అంశం మీరు గత 3-4 నెలలుగా నేను చేస్తున్న విశ్లేషణ చూడండి, అందులో ఎవ్రీ పాయింట్ దొరుకుతుంది, లిటరల్లీ ఎవ్రీ పాయింట్. ఇది ఒకటి కాదు, మీకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పట్టించుకోలేదు, మోడీ చుట్టూ క్యాంపెయిన్ నడిపారు, వీధుల్లో ఉండే ప్రజల గొంతుకల్ని మీరు వినలేదు, అంటే వాయిసెస్ ఆఫ్ డిసెంట్ను వినకుండా సప్రెస్ చేశారు, మీడియాను సప్రెస్, సోషల్ మీడియాను నమ్ముకున్నారు, పార్టీ నిబద్ధత గల కార్యకర్తల కన్నా సోషల్ మీడియాను నమ్ముకున్నారు, ఎంపీలను ఇష్టమైన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, 20% అని మెన్షన్ చేశారు, 20% వరకు బయటి వారికే టికెట్లు ఇచ్చారు, పార్టీలను చీల్చడం కరెక్ట్ కాదు అది కూడా చెప్పారు. మహారాష్ట్ర ఉదాహరణతో కూడా చెప్పారు, పార్టీలను చీల్చడం కరెక్ట్ కాదు. అప్పటిదాకా మనం విమర్శించిన వాళ్ళనే మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు, అజిత్ పవార్ లాంటి వాళ్ళను. బీజేపీకి శివసేనకే సరిపోతుంటే మళ్ళీ ఎన్సీపీని కూడా చీల్చి అజిత్ పవార్ను కూడా తీసుకున్నారు. అజిత్ పవార్ను తీసుకోవడం వల్ల బీజేపీ కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమైంది. సో ఇలా మనం ఈ రకమైన పార్టీలను చీల్చే రాజకీయాలు, ఫిరాయింపుదారులపైన ఆధారపడే రాజకీయాలు చేయాల్సింది కాదు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఆర్ఎస్ఎస్ చెప్తుంది. మళ్ళీ మీరు మోహన్ భగత్ స్పీచ్లో చూడండి, అన్నీ తానే చేశానని చెప్పుకోకూడదు. ఎవరి గురించి అంటున్నారు?
అందువల్ల మోడీ గురించే కదా, మోడీ కా గ్యారంటీ హై, మోడీ హై తో ముమ్కిన్ హై, మోడీ 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 తప్ప ఇంకోట్లేదు కదా. దీన్ని ఆర్ఎస్ఎస్ క్లియర్గా తప్పుడుతుంది. మీరు ఒక వ్యక్తి ఏక వ్యక్తి చుట్టూ రాజకీయం చేయకూడదు. ఇవన్నీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్తున్న ప్రతి అంశము మాలాంటి విశ్లేషకులు గత 3-4 నెలలుగా జస్ట్ గో బ్యాక్ అండ్ సీ మై వీడియోస్ ప్రతి ఒక్కటి చెప్పాం. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇవన్నీ చెప్పినప్పుడు బీజేపీ వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు. మీరు బీజేపీ పైన కోపంతో అంటున్నారు, మోడీపై కోపంతో అంటున్నారని. విచిత్రం ఏంటంటే అవే మాటలు ఇవాళ ఆర్ఎస్ఎస్ అన్నది సేమ్, మోడీ కూడా సేమ్. మీరు డీసెంట్ను సైఫిల్ చేశారు, ఇవన్నీ చెప్పాను నేను. మీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పట్టించుకోలేదు, సో మీరు వస్తున్న అసంతృప్తిని అర్థం చేసుకోలేకపోయారు, అంటే ప్రభుత్వంతో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తగ్గాయి. ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాం. మోడీ చుట్టూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ఒక వ్యక్తి చుట్టని. అప్పుడు ఇవి తప్పులు చేస్తున్నప్పుడు చెప్పినప్పుడేమో బీజేపీ వారు మీరు మోడీని, మీరు కాంగ్రెస్, మీరు కమ్యూనిస్టులు, మీరు అది మీరు మోడీని తిట్టడానికి పుట్టినని చెప్పి నాపై ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు నేనన్న ప్రతి మాట ఇవాళ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో మీరు నా వీడియోలు ముందు పెట్టుకోండి, ఆర్ఎస్ఎస్ పత్రికలో వచ్చింది వాట్సే ముందు పెట్టుకోండి. వర్డ్ టు వర్డ్స్ ఏముంటుంది, వర్డ్ టు వర్డ్. మీరు మోహన్ భగవత్ ఇచ్చిన స్పీచ్ ముందు పెట్టుకోండి, నా వీడియోలు ముందు పెట్టుకోండి, వర్డ్ టు వర్డ్స్ ఏముంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ పిచ్చి అభిమాన సైన్యం విషయాలు అర్థం చేసుకోకపోవడం వల్ల జరిగే నష్టం జరిగిపోతుంది. ఇవాళ నారా లోకేష్ మీరు ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ చూడండి. మేము అధికారంలో సమయంలో మిస్టేక్స్ చేశాము, ఆ మిస్టేక్స్ ఇప్పుడు సరి చేసుకుంటాం. ఇది ఎవరంటున్నారు? లోకేష్ అంటున్నారు. ఇదే నాగేశ్వర్ అంటే మీరు వైసీపీకి అమ్ముడు పోయినట్టు, లోకేష్ అమ్ముడు పోయిన వైసీపీకి. చంద్రబాబు నాయుడు మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశాము, ఇది లోకేష్ చెప్తున్న మాట. నేను అన్ని జాతీయ ఛానళ్ళు చెప్పుంటాను, ఎన్డీటీవీలో నేను చూశాను, మీరు కావాలంటే చూడండి. నారా లోకేష్ ఇంటర్వ్యూ ఎన్డీటీవీని కొట్టండి వస్తుంది. వీ హావ్ డాన్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్, సో వీ విల్ కరెక్ట్ దెమ్. అది హ్యూమిలిటీ. లోకేష్ చూడండి ఎంత ఆ వినమ్రత చూపుతున్నాడు. మేము తప్పులు చేశాం, మేము ఓడిపోయాం, దాన్ని మళ్ళీ ఇప్పుడు సరి చేసుకుంటామన్నాడు. కానీ ఇవి తప్పులు జరుగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళకి చెప్పాము, అయ్యా ఈ తప్పు, ఇంకో ఈ తప్పు జరుగుతుంది అని. ఎందుకంటే ఎన్నికల ఫలితాల ఆధారంగా విశ్లేషించాం. ఎన్నికల ఫలితాలు అనేక ఫ్యాక్టర్స్ మీద గెలుస్తారు, ఓడతారు. తప్పులు చేసిన వాళ్ళు కూడా చాలాసార్లు గెలుస్తారు, చాలా సరిగా తప్పులు ఏ తప్పు చేయని వాళ్ళు కూడా ఓడిపోతూ ఉంటారు. సో దానికి ఏం సంబంధం? తప్పులు చేయడము చేయకపోవడంతో ఓటమిలు గెలుపులు ఉండవు. ఓటమి గెలుపులు అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటాయి. అందువల్ల మాలాంటి వాళ్ళు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో దాంతో సంబంధం లేదు. నడుస్తున్న చరిత్రను విశ్లేషించే వాళ్ళుగా అయ్యా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ తప్పులు చేశాడని చెప్పారు. చెప్పినప్పుడు ఏమన్నారు? మీరు వైసీపీకి అమ్ముడు వేరు అన్నారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా అదే చెప్తున్నాడు, మేము తప్పులు చేశామని. నారా లోకేష్ కూడా అమ్ముడు వేయండా, ఆయన కూడా కనగొప్తారా? మీరు చెప్పండి. అందువల్ల ఈ పిచ్చి సైన్యం నేర్చుకోవాలి. అయ్యా మా ఇప్పుడు సేమ్ 2 ఉదాహరణలు చెప్పాను మీకు. ఈ 4 ఏళ్ల విశ్లేషణలో చెప్పిన ప్రతి అంశం ఉన్నది ఆర్ఎస్ఎస్ పత్రిక రాష్ట్ర వ్యాసంలో. ఎవ్రీ వర్డ్ ఇస్ దేర్, ఎవ్రీ సెంటెన్స్ ఇస్ దేర్. మీరు కావాలంటే వెనక్కి తిరిగి చూడండి. ఇవే నేను ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడం కాదు కదా. అందువల్ల రాజకీయ పార్టీల సమస్య ఏంటంటే ఓడిపోయినాక అర్థం చేసుకుంటాయి. ఇప్పుడు ఆర్గనైజర్ పత్రిక ఎప్పుడు రాసింది? ఉత్తరప్రదేశ్లో దెబ్బతిన్నాక, హర్యానాలో దెబ్బతిన్నాక, మహారాష్ట్రలో దెబ్బతిన్నాక, రాజస్థాన్లో దెబ్బతిన్నాక, అసలు సొంతగా మెజారిటీ కోల్పోయినాక, ఉత్తరప్రదేశ్ లాంటి కీలక రాష్ట్రంలో ఇండియా కూటమి కన్నా తక్కువ సీట్లు వచ్చినాక, ఇప్పుడు రేపు మళ్ళీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్లో ఓడిపోయే ప్రమాదం పొంచి ఉన్న తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇది పోస్ట్ మార్టం. లోకేష్ ఎప్పుడు మాట్లాడుతున్నాడు? 2014-19 మధ్యలో మాట్లాడలే కదా. 24లో మాట్లాడతాను మేము తప్పులు చేశాం 2019 ముందు అని. అంటే పోస్ట్ మార్టం మీరు చేస్తారు, మాలాంటి వాళ్ళు పోస్ట్ మార్టం చేయం. మాలాంటి వాళ్ళని చేసే పని ఏంటంటే ఏ ప్రభుత్వమైనా, అది చంద్రబాబు నాయుడా, జగన్తా, మోడీ, మాకు సంబంధం లేదు, మన్మోహన్ సింగ్, జరుగుతున్నటువంటి చరిత్రను జరుగుతున్నప్పుడే విశ్లేషిస్తాం. దట్ ఈస్ ద డిఫరెంట్. వీఆర్ రన్నింగ్ కామెంటరీ. మా ఇప్పుడు ఒక కామెంటేటర్స్ ఉంటారు, మ్యాచ్ అయిపోయినాక మాట్లాడరు, మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాట్లాడతారు. సో మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాట్లాడే వాళ్ళేమో మీకు ద్రోహులు అయ్యారు, మీకు వ్యతిరేకులు అయ్యారు. కానీ జరిగిన తర్వాత మీరే మాట్లాడుతున్నారు. నేను మాట్లాడింది ఆర్ఎస్ఎస్ నా పత్రికల్లో రాశారు, నేను మాట్లాడింది నారా లోకేష్ చెప్పాడు మేము తప్పులు చేశామని. అందువల్ల మంచిదే, సంతోషం. కనీసం ఇప్పటికైనా తప్పులు సరి చేసుకుంటే ఎవరికైనా అంతే కదా. కోర్స్ కరెక్షన్ అనేది ఏది పర్మనెంట్ కాదు. ఆ హ్యూమిలిటీ ఉంటే సంతోషం. లోకేష్ ఆ హ్యూమిలిటీతో
మేము తప్పులు చేస్తాం వాటిని సరి చేసుకుంటామంట. తప్పులు చేయని వాడు ఎవడు ప్రపంచంలో? అసలు ప్రపంచంలో నాగేశ్వర తప్పులు చేయలేదా? ప్రతి ఒక్కరూ తప్పులు చేసిన వాళ్ళే ఉంటారు. కానీ తప్పులు చేసిన వాళ్ళ మీద మీరు అటాక్ చేస్తూ మరి మీ వాళ్ళే తప్పులు చేసామని చెప్పినప్పుడు మాత్రం ఏం మాట్లాడతారన్నదే క్వశ్చన్. ఆర్ఎస్ఎస్ చెప్పింది కనుక, మోహన్ బాబు చెప్పింది కనుక బీజేపీ ఆచరిస్తే మరో 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంటారు. నాగేశ్వర్ కాదు కదా. నాగేశ్వర్ చెప్పింది కనుక అందులో నిజం ఉంటే మీరు దాన్ని మార్చుకుంటే చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ఉంటాడు, లోకేష్ 10 ఏళ్ళు ఉంటాడు, నాగేశ్వర్ ఉన్నాడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పులు చాలా చెప్పాం, ఆయన వినలేదు. నిన్నేమంటాడు? జనంలో అంత కోపం ఉన్నదని మాకు అర్థం కాలేదు. మీకు ఎందుకు అర్థమవుతుంది? మా లాంటి వాళ్ళకి అర్థమై చెప్పినప్పుడు మీరు విన్నారా? ఎన్నిసార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి, అయ్యా సంక్షేమమే ఓట్లు తేదు, ఆర్థిక వృద్ధి లేని సంక్షేమ అన్సస్టైనబుల్. సో మా పార్టీలో నాయకుల పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. భూమి, ఇసుక, మట్టి, మద్యము వీటిపైన పార్టీ నాయకుల పైన కార్యకర్తల వ్యతిరేకత పెరుగుతోంది. పార్టీ యంత్రాంగం నిర్వీర్యమైపోతుంది. ఇవన్నీ చెప్పలేదా? ఏదో మీరు చూడండి, పాత వీడియోలు తీసి చూడండి, అన్నిట్లో ఉంటాయి. చూడదలుచుకున్న వల్ల కనబడవు, చూడదలుచుకుంటే కనబడతాయి కదా. సో వివిధ వర్గాలు ఎలా దూరం అవుతున్నారని చాలా సందర్భాలు చెప్పాం. అర్బన్ దూరం అవుతున్నారు, మధ్యతరగతి దూరం అవుతున్నారు, యూత్ దూరం అవుతున్నారు, ఉద్యోగాల కల్పన లేదు, ఈ అమరావతిని వదిలేసి 3 రాజధానులు ఏం సంగతి, ఇవన్నీ ఎన్నో కథలు చెప్పాం. బట్ సమస్య ఏంటంటే అలా చెప్పినప్పుడు వాళ్ళు వినరు. వాళ్ళ ప్రత్యర్థులమో వాళ్ళ భాషలో చెప్పలేదు. సైకో జగన్ అనలే కదా నువ్వు, అదొక్కటి అనలే. సైకో జగన్ అంటేనే నువ్వు విమర్శించినావు, లేకపోతే మీరు నువ్వు ఏం చెప్పనట్టు కానీ వాళ్ళు అంటారు. సో సైకో జగన్ అన్న పదం నా నోట్లు వస్తే అప్పుడు కరెక్ట్. నారాసురుడు అని అంటేనే బయటి పలుకుతుంది. మాలాంటి వాళ్ళ సైకోలు నారాసుర భాష వాడడం ఉన్న రియాలిటీని చెప్తాను. ఎస్, సంతోషం. ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా చెప్తోంది. ఆర్ఎస్ఎస్ చెప్పిన నాగేశ్వర్ చెప్తే ఎలా వినరు? ఆర్ఎస్ఎస్ చెప్తే నాగేశ్వర్ లాంటి వాళ్ళు చెప్తే వింటారా? రవీష్ కుమార్ లాంటి వాళ్ళు చెప్తే వింటారా? బీజేపీ కనీసం ఆర్ఎస్ఎస్ చెప్పిందని వింటే ఆ పార్టీకి లాభం. సార్, ఇక రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు, ప్రియాంక గాంధీ వారణాసిలో పోటీ చేస్తే మోదీ ఓడిపోయేవారు అని చెప్పి. ఇక్కడ అజయ్ రాయ్ 4,60,000 ఓట్లు తెచ్చుకున్నారు సార్. నరేంద్ర మోదీ 6,12,000 ఓట్లు, అంటే దాదాపు 1,52,000 ఓట్ల మెజారిటీ. 2019 కూడా ఒకసారి కంపేర్ చేస్తాను సార్. 2019లో నరేంద్ర మోదీకి 6,74,000 ఓట్లు వచ్చాయి. శాలిని యాదవ్కి ఎస్పీ తరపున 1,95,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. 4,80,000 మెజారిటీ. ఇప్పుడు మెజారిటీ తగ్గింది, 1,52,000 మాత్రమే. సో ప్రియాంక పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచేవారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నేను 1947 కన్నా ముందు పుట్టుంటే బాలగంగాధర్ తిలక్ మహాత్మా గాంధీలా స్వాతంత్ర సమర యోధుని అయ్యేవాడిని సార్. కాదని అనగలవా నువ్వు? మీరు అనగలరా చెప్పండి? అయ్యేవాడిని. నేను తమిళ ప్రకాశం మంత్రులు అయ్యేవాడిని. ఆన్సర్ లేదు కదా. నేను భగత్ సింగ్ అయ్యేవాడిని. నేను 1963లో పుట్టాను. అదే నేను చేసిన పొరపాటు. 1947 కన్నా ముందు పుట్టుంటే భారత స్వాతంత్ర సమరయోధులలో అగ్రశ్రేణిగా ఉండేవాడు నాగేశ్వర్. అన్నానికి ఆన్సర్ లేదు కదా, మీరు కాదలేరు. ఎందుకంటే నేను దానికి ఆన్సర్ లేదు నా దగ్గర. సో ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే మోడీ ఓడిపోయాడు. ఎందుకు మరి పోటీ పెట్టలేదు? ప్రియాంక గాంధీ పోటీ చేస్తే మోడీ ఓడిపోయేటట్టుంటే రాహుల్ గాంధీ ఎందుకు పోటీ పెట్టలేదు? ప్రియాంక గాంధీ అంటే మోడీని గెలిపించడానికి పోటీ పెట్టలేదా? నరేంద్ర మోడీని గెలిపించడానికే ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టలేదా? నాకు చెప్పండి. నరేంద్ర మోడీ గెలిపించడానికి మీరెందుకు నిన్న వ్యవహరించారు? సో ప్రియాంక గాంధీ పోటీ పెట్టి గెలిపించాల్సి ఉండే కదా. సో ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ లాగా ఉంటుంది. బాగా ప్లాట్ కొంటే బాగా పెరిగింది, ఈడ భూమి కొంటే బాగా పెరిగింది, బాగా ఏడ కొంటే పెరుగుతుందో తెలిస్తే కొనేవాళ్ళం కదా. ఏడ కొంటే పెరుగుతుందో తెలియదు కొనం. సో ఈ రకమైన ఆర్గ్యుమెంట్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? నిజంగానే మోడీ కూడా పెట్టి ఉన్నట్టు అయిపోయేది కదా ప్రియాంక గాంధీ. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ పోటీ చేసి అయిపోయేది కదా. రాహుల్ గాంధీ పోటీ చేసి మోడీని ఓడించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అడ్వాంటేజ్ వచ్చేది కదా. అందువల్ల పోస్ట్ మార్టంని బట్టి మనం ఎప్పుడు కంక్లూజన్ లేవు. ఎగ్జామ్ అయిపోయినాక ఆన్సర్ నాకు తెలిసే అయ్యో అని అంటే ఏమొస్తుంది? దానివల్ల మీకు ఏమైనా ఉపయోగమా చెప్పండి? ఆ టైంలో గుర్తు రాలేదు, సి కదా సి కదా సి కదా సి కదా అంటే ఏమొస్తుంది? సి అయిపోయింది కదా నీకు. అందువల్ల దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకు రాహుల్ గాంధీ అంటున్నాడంటే ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ చూసి అంటున్నాడు అంటే. కానీ రియాలిటీ ఏంటంటే 2014లో 2019లో మోడీ బలమేం పెద్దగా తగ్గలే. మీరు ఇప్పుడు చదివిన ఫిగర్స్లో కూడా ఉంది కదా. మోడీ ఓట్లు తగ్గలే. జరిగింది ఏంటంటే మోడీ ప్రత్యర్థి ఓట్లు కన్సాలిడేట్ అయ్యాయి. మెజారిటీ మోడీకి తగ్గడం అంటే అర్థం మోడీ ఓట్లు తగ్గి కాదు.
నాకు తెలిసినంత వరకు మోడీ ఓట్లు తగ్గలేదు. మీరు కూడా ఫిగర్ చెప్పారు కదా 2014, 2019. 6,74,000 in 2019 and 6,12,917 అంటే ఆ మేరకు పెరిగింది కదా. ఓకే, అప్పటికి ఇప్పటికి ఓట్లు కూడా పెరిగి ఉంటాయి. బట్ ఓవరాల్ గా మోడీ ఓటింగ్ లో మార్పు లేదు పెద్దగా, ఏమైనా మైనర్ అటు ఇటు ఉంటాయి. కానీ జరిగింది ఏంటంటే యాంటీ మోడీ ఓట్ కన్సాలిడేట్ అయ్యింది. యాంటీ మోడీ ఓట్ కన్సాలిడేట్ కావడం వల్ల 4,79,000 మెజార్టీ కాస్త 1,52,000 పడిపోయింది. సో ఇది చాలా మామూలు డిప్ కాదు. నరేంద్ర మోడీకే మెజార్టీ తగ్గింది. అందుకే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పత్రికల వ్యాసాలు వస్తున్నాయి, మోహన్ భగవత్ మాట్లాడుతున్నారు. అందరు ఎందుకు మాట్లాడుతున్నారు? మోడీ ఇమేజ్ దెబ్బతిన్నది, మోడీ అసాధ్యుడు, మోడీని అజేయుడు, మోడీని ఓడించిన ఎవరి తరము కాదు, మోడీని ముట్టుకోలేరు అంటే ఒక కాంగ్రెస్ అభ్యర్థి మోడీని ముట్టుకోవడం కాదు, మోడీ మెజార్టీని 1/3 తగ్గించాడు. స్మృతి ఇరానీని రాహుల్ గాంధీ పిఏ ఓడించాడు, రాహుల్ గాంధీ కాదు. అంటే ప్రజలు ఎంత మార్పు చేస్తూ ఒకసారి ప్రజల ముందు ఎవరు కాదు, ఎంతటి బలవంతులైనా ప్రజల ముందు, ప్రజా తీర్పు ముందు తల వంచాల్సిందంటానికి ఇది ఒక ఉదాహరణ కదా. అందువల్ల ఆ లెక్కలేసి రాహుల్ గాంధీ చెప్తున్నాడు. నిజంగానే నరేంద్ర మోడీని ఓడించగల నమ్మకం ఉంటే ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీ పోటీ చేసేవారు కదా. రాహుల్ గాంధీ వాయనాడు ఎందుకు పోవాలి? రాయబరేలీ, వారణాసి పోటీ చేసిన అయిపోయింది కదా, నీకు అసలు తేలిపోయేది కదా. రాహుల్ గాంధీ రాయబరేలీ, వారణాసి పోటీ చేస్తుంటే పవర్ఫుల్గా ఉండేది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.